సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శివకుమారి. పూజకి పనికిరాని పువ్వు, అసలు దేవాలయనే దేవుడు, అసలు ఏంటో తెలుసుకుందామా? నిజంగా ఇది వింటే చాలా కొత్తగా అనిపిస్తుంది. నిజంగా ఒక పువ్వుని దేవుడికి పెట్టకుండా అసలు ఉంటారా అనేది నాకు చాలా కొత్తగా ఉంది. అసలు ఏంటి ఈ స్టోరీ గురించి మనం గురుగారు మాట్లాడి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. సో మాకేదో కొంచెం కొత్తగా ఉంది గురుగారు. అసలు పూజించని పూలు, అసలు ఇక్కడ దేవాలయం దేవుళ్ళు అంటే అసలు ఏంటని చెప్పి కొత్తగా అనిపిస్తుంది. ఒకసారి మా ప్రేక్షకులకు వివరించరా? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీరస్తు, శుభమస్తు, అవిఘ్నమస్తు, శాంతిరస్తు, సౌభాగ్య సిద్ధిరస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలుగా అని చెప్పుకుంటూ మనము ఈ రోజున తెలుసుకుందాం ఒక కథ. పురాణ ఇతిహాసాల్లో శివుడికి ఆది అంతం అంటే పై భాగం ఆది, చివరి భాగంలో అంటే పై భాగాన్ని చివరి భాగం తెలుసుకోవాలని బ్రహ్మ మరియు విష్ణుమూర్తి మరియు దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ఆవు మరియు మొగలి పువ్వు. వీరికి సరే, ఇక బ్రహ్మదేవుడేమో నీ పైకి వెళ్ళి తెలుసుకుంటాను అని విష్ణుమూర్తి చెప్తాడు. విష్ణుమూర్తి ఏమో నీ కిందకి వెళ్తాను, కిందకి వెళ్ళి స్వామివారి యొక్క అది చూస్తే తెలుసుకుంటా అని చెప్పని అనుకుంటాడు అన్నమాట. శివలింగం అనేది అది ఎంత పెరిగిపోయిందో తెలియదు. సరే, ఇక బ్రహ్మదేవుడు పైకి వెళ్తున్నాడు. ఆయన పైకి వెళ్తున్న మార్గంలోనే ఒక గోవు అంటే ఆవు మరియు మొగలి పువ్వు వస్తుందట. వస్తుంటే అడుగుతుందట, ఆ యొక్క ఈ శివుడి యొక్క పైభాగాన్ని చూసావా అని చెప్పని మొగలి పువ్వుని మరియు ఈ గోవుని అడిగాట. మాకు తెలియదు, మేము చూడలేదు, పైనుంచి వస్తున్నాం కానీ పైకి పోయే కొద్దీ ఆ యొక్క శివుడి యొక్క భాగం అది కనపట్టలేదు, మాకు ఇంకా పెరుగుతూనే ఉంది కానీ మాకు ఆ భాగం కనపడలేదని చెప్పని బ్రహ్మదేవుడికి ఈ మొగలి పువ్వు గోమాత చెప్తారన్నమాట. సరే, అట్లయితే మీరు నాకు సాక్షులుగా కావాలి. ఏమిటి చెప్తారంటే, శివుడికి మేము నీ యొక్క పైభాగాన్ని అంటే ఆదిని చూసాము స్వామి అని చెప్పని మీరు చెప్పండి, అంటే సాక్షులుగా ఉండాలి కాబట్టి చెప్పండి అని చెప్పని చెప్తాడన్నమాట ఈ బ్రహ్మదేవుడు. సరే అని చెప్పని ఇవి తలుగుతాయి. ఇక శివుడి దగ్గరికి వచ్చి, శివయ్య నేను వెళ్ళి నీ యొక్క పైభాగాన్ని చూసి వచ్చా అని చెప్పని బ్రహ్మదేవుడు అంటాడు. సాక్ష్యం ఏంటి అంటే, ఇదిగో మొగలి పువ్వు చూసింది మరియు గోమాత చూసిందని చెప్పంటే, మీరు చూసారా అంటే మొగలి పువ్వు చూసామని చెప్పిందిట. సరే, గోమాత ఏం చెప్పింది? చూసామని చెప్పి నోటితో చెప్పిందిట. మరి విష్ణుమూర్తి చూడలేదు స్వామి, నీ యొక్క కింద చివరి భాగంలో నేను చూడలేదు స్వామి అని చెప్తాడట. అందుకని శివుడి కోపం వచ్చి అంటాడు, చెప్పిస్తాడనమాట మొగలి పువ్వుని, నీవు అబద్ధం చెప్పావు, తప్పు చెప్పావు కాబట్టి నిన్ను ఎవరు పూజించరు, అంటే నీవు ఏ పూజకి నువ్వు పనికిరావు అని చెప్పని శివుడు మొగలి పువ్వుని శపిస్తాడు. ఇక గోమాతకి వద్దాం. గోమాత నోటితో చెప్పింది కాబట్టి నీ యొక్క ముందు భాగా అంటే ముఖ భాగాన్ని ఎవరు కూడా, శిరస్సు భాగాన్ని ఎవరు పూజించరు, వెనక భాగంలో మాత్రమే నిన్ను పూజిస్తారు. అందుకే మనము గోమాత వెనక భాగంలో, పృష్ఠ భాగంలో, తోక భాగంలో సర్వదేవతలు ఉంటారన్నమాట. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో గోమాతను మనము పూజిస్తాం. మనం ఈ గృహప్రవేశాలు చేస్తాం. గృహప్రవేశాల్లో గోవు ప్రవేశించిందే మనకి ముహూర్తం అన్నమాట. గోమాత తిరిగితేనే అది పరిశుభ్రం అవుతుంది, అది పవిత్రం అవుతుంది అన్నమాట. గోమాత తిరిగితేనే మనం మామూలుగా వెళ్ళి కాలు పెడితే అది పవిత్రం కాదు. గోమాత యొక్క గోమయము కానీ ఆ ఆవు పంచతము అవి మనం చాలా పరిశుభ్రంగా ఉంటాయి అన్నమాట. అవి చాలా పవిత్రోవా సర్వస్తాంగదు యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతర శుచి పుండరీకాక్షాయ మహా. శుభాలకు అశుభాలకు, ఒక ఇంట్లో ఎక్కడన్నా అశుభం జరిగింది లేదా ఎక్కడన్నా మనకి ఇబ్బంది వచ్చింది, అలా ఆవు యొక్క పంచదాన్ని తల మీద చల్లుకున్న మరియు గోమయాన్ని ఇల్లంతా శుభ్రంగా మన బయట కానీ ఇళ్ళ కానీ శుభ్రంగా అలుక్కుంటారు. ఎందుకంటే క్రిమి సంహారం అన్నమాట గోమయం. ఆవు పేడ అన్నిటికీ ఉపయోగిస్తుంటారు. సరే, ఇక నువ్వు నోటితో చెప్పావు కాబట్టి నీకు ముందు భాగంలో పూజ ఉండదు, శిరస్సు భాగంలో పూజ ఉండదు అని చెప్పి అంటారు అనమాట. నేను సాక్షులుగా చేసుకొని వీళ్ళ మాటలకు నువ్వు వచ్చి నా దగ్గర చెప్పావు కాబట్టి బ్రహ్మకి 5 శిరస్సులు ఉంటాయి.
పైన ఒక ఉన్నటువంటి పైన శిరస్సుని ఆయన గోరుతో గిల్లేస్తాడు శివుడు. సరే, గిల్లేసినప్పుడు ఇక శివుడు బాధపడతాడు. బ్రహ్మహత్య పాతకానికి ఒడిగట్టాను కాబట్టి ఏం చేయాలని ఆలోచించి కాశీకి వస్తాడనమాట శివయ్య. కాశీక్షేత్రం అనేది మామూలుగా విష్ణు క్షేత్రం అన్నమాట. ఇలా కాశీకి వచ్చి గంగలో స్నానం చేసేసేసి ఆ యొక్క బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకున్నాడు అనమాట. అందుకే ఇక్కడ బ్రహ్మహత్య పాతకాన్ని నాకు పోగొట్టుకున్నాను కాబట్టి నేను ఈ కాశీలోనే కాశీ విశ్వేశ్వరుడుగా ఉంటాను అని చెప్పని శివయ్య కాశీలోనే వేశాడన్నమాట. సరే, ఇక తర్వాత మనం తెలుసుకుందాం. ఇంకోటి ఏంటంటే భృగు మహర్షి. ఇప్పుడు ఏంటి, మనకి శివుడికి విష్ణుమూర్తికి అన్ని గుళ్ళు ఉన్నాయి, బ్రహ్మదేవుడికి ఎందుకు గుళ్ళు లేదు? మరి మనకి శ్రీనివాసుడు ఉన్నాడు, అంటే వెంకటేశ్వర స్వామి. విష్ణుమూర్తిగా ఉన్నటువంటి స్వామి శ్రీనివాసుడుగా ఎందుకు భూలోకానికి వచ్చారు తెలుసుకుందాం. మరి భృగు మహర్షి ఒక రోజున త్రిమూర్తుల పరీక్ష పెట్టాలనే ఆలోచనతో వచ్చాడు. ముందుగా కైలాసానికి వచ్చాడు. కైలాసంలో శివుడు పార్వతి పరమేశ్వరు ఇద్దరు నాట్యం చేస్తున్నారు. శివ 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 అని పిలిచిన కూడా పలకలేదట. అప్పుడు భృగు మహర్షి కోపం వచ్చి, నీకు విగ్రహారాధన ఉండదు, శివలింగాకార రూపంలో మాత్రమే నీకు పూజ ఉండుగాక అని చెప్పని శపించి వెళ్ళిపోతాడు భృగు మహర్షి. ఈయనకి ఒక కాలులో కన్ను ఉంటుందన్నమాట, ఎడమ కాలులో కన్ను ఉంటుంది. సరే, ఇక కైలాసం నుంచి ఈ బ్రహ్మలోకానికి వస్తాడు. బ్రహ్మలోకంలోకి వచ్చిన తర్వాత అటు బ్రహ్మదేవుడు వారి పని వాళ్ళు చేసుకుని తలరాత్రులు రాసుకుని బ్రహ్మదేవుడు ఆ పని చేస్తున్నాడు. ఇక సరస్వతి మాట వీణ వాయిస్తూ ఉంది. ఇక బ్రహ్మదేవ బ్రహ్మదేవ అని పిలిచిన ఒక పలకల. అప్పుడు ఈయన కోపం వచ్చి శపిస్తాడు, నీకు పూజలే ఉండవు, పూజలు అనేవి నీకు ఉండవు, గుడి అనేది నీకు ఉండదు అని శపిస్తాడు. ఇక వైకుంఠానికి వస్తాడు. వైకుంఠానికి వచ్చి నారాయణ నారాయణ అని పిలుస్తాడు పలకల. ఈయన ఆ అమ్మవారి యొక్క ఆలోచనలో ఉండిపోతాడు. అమ్మవారు ఆయన దగ్గర చూంటారు కాబట్టి ఆలోచనలో ఉండిపోతూ ఉంటాడు. ఇక కోపం వచ్చి భృగు మహర్షి ఏం చేస్తాడు, ఆ విష్ణుమూర్తి యొక్క వక్షస్థలం మీద కొడతాడు వచ్చి ఎడం కాలుతోటి. కొట్టంగానే ఇక విష్ణుమూర్తి ఏం చేస్తాడు, ఆయనకి ఆ స్వామి వచ్చావా స్వామి అని చెప్పని పాదం తీసుకొని ఆయన పాదాన్ని ఒత్తుతూ ఆ పాదమైనటువంటి కన్నుని చిరిపేస్తాడు. ఇక ఈయనలో ఉన్నటువంటి ఆ కామం క్రోధం అనేది పోయి, స్వామి నిన్ను నేను ఈ విధంగా చేశానా, నిన్ను కాలుతో కొట్టానా అని చెప్పని ప్రశాంత చిత్తుడయ్యి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు ఇక లక్ష్మీ అమ్మవారు ఏం చేస్తుంది, నిన్ను ఆ ఋషి వచ్చి నా యొక్క స్థానమైనటువంటి స్థానంలో కొట్టినప్పుడు నువ్వు గమ్ముకుంటావా అని చెప్పని, నాకు విలువలేదని చెప్పని ఆ లక్ష్మీ అమ్మవారు భూలోకానికి వచ్చేస్తుందన్నమాట. వచ్చే తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఇక మన వెంకటేశ్వర స్వామి ఈ విష్ణుమూర్తి అన్నమాట. విష్ణుమూర్తి భూలోకానికి దిగొచ్చేస్తాడు. తిరుపతి కొండల్లో ఒక చోట ఒక పుట్టలో ఉంటాడనమాట. ఉండిన తర్వాత ఈరోజు ఇక మనకి స్వామి ఇలా వైకుంఠం నుంచి వచ్చేసారు కదని చెప్పని, విష్ణుమూర్తి వైకుంఠం నుంచి స్వామి వచ్చారు కదా అని చెప్పని, స్వామికి ఆకలిస్తుంది కదా అని చెప్పని శివుడు నందీశ్వరుడు తీసుకొచ్చి పాలు పోయే ఒక గోవులో కలిపేస్తారనమాట. ప్రతిరోజు ఆ నందీశ్వరుడు ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి పాలు పోస్తూ ఉంటాడు పుట్టలో. అలా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈయనకి ఇక ఆ కొండలో వస్తూ ఉంటాడు. వచ్చిన తర్వాత బకుళామాత ఆశ్రమాన్ని చేరుకుంటాడనమాట స్వామివారు. ఎవరు నాయన నువ్వంటే, అన్ని పేరు నావేనమ్మా అంటాడు. సరే, ఏ పేరు పిలిచినా పలుకుతానమ్మా అంటే, అప్పుడు బకుళామాత స్వామివారికి శ్రీనివాస అని పేరు పెడతాడనమాట. ఆ బకుళామాత స్వామివారికి శ్రీనివాస అని పేరు పెడుతుందన్నమాట. సరే, ఇక స్వామివారికి ఇక చివరికి అడుగుతాడు అనమాట, అమ్మా నాకు వివాహం కావాలి, వివాహం చేస్తావా అని అడుగుతాడు. సరే చేస్తాను నాయన, తగు అమ్మాయి దొరికిద్దా చేస్తాను నాయన అని చెప్పి చెప్తుందన్నమాట ఆ బకుళామాత. సరే, కొంతకాలం గడిచిన తర్వాత ఆకాశరాజుకి ఒక కుమార్తె ఉంటుందన్నమాట. ఆ కుమార్తె పేరు పద్మావతి. ఈ పద్మావతిని మన వెంకటేశ్వర స్వామి చూస్తారన్నమాట. చూసిన తర్వాత తల్లికి వెళ్ళి చెప్తాడనమాట, అమ్మా నేను ఆకాశరాజు కుమార్తె పద్మావతిని చూశాను,
ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయమని పోయి అడిగిరా అమ్మా అని చెప్తాడు. నాయన మనం చూస్తే ఋషీశ్వరులము, వారు చూస్తే మహారాజులు, మరి ఎట్ట నాయన అంటే నీకేం ఇబ్బందులేమో పోయిరా పోమ్మా అని చెప్తాడనమాట శ్రీనివాసుడు. ఇంకా చెప్పంగానే ఇంకా గమకి వెళ్ళిపోతుంది, అడిగిరాడానికి పోతుంది అనమాట. ఈ లోపల స్వామివారు ఎలుకలసారి వేషంలో వెళ్ళి, ఎలుకసారి అనమాట అంటే ఈ సోది చెప్తారు కదా, ఈ సోది చెప్తారన్న వేషం వేసుకొని వెళ్తాడనమాట. ఇంటికి వెళ్ళి చెప్తాడనమాట మహారాజు గారికి. ఇంటికి వెళ్ళి చెప్తాడు, అయ్యో చూడు అమ్మాయి ఒక వరుణ్ణి కోరుకుంటుంది, శ్రీనివాసుడు, ఆ శ్రీనివాసుడు యొక్క తల్లిగారు వస్తారు, ఇచ్చి వివాహం చేసేసేయి, ఒప్పుకో అని చెప్పేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇక ఒకలామాత వచ్చేసేసి అడుగుతుంది. సరే అట్లాగే ఇస్తామని చెప్పని ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి దేవి శ్రీనివాసుడికి వివాహం చేస్తారు. వివాహం అయిన తర్వాత ఇక వీళ్ళు కొండల్లో గుట్టల్లో తిరుగుతూ, ఇక తిరుపతి కొండలో తిరుగుతూ వెళ్తూ ఉంటారు. వివాహం అయిన సంగతి లక్ష్మీదేవి తెలియదు. ఈమె ఎక్కడ ఉంటుంది? అలంపురంలో స్వామివారికి కోసం అని చెప్పి జపం చేస్తూ ఉంటుంది లక్ష్మీ అమ్మవారు. మా నారద మహాముని ఉన్నారు కదా, అమ్మ అక్కడ బ్రహ్మాండ వివాహం జరుగుతుంది, ఇక్కడ నువ్వు జపం చేసుకుంటున్నావా అంటేను, ఏ వివాహం నారదా అంటే శ్రీనివాసుడమ్మ వెంకటేశ్వర నారాయణుడి వివాహము, నాకు తెలియకుండా వివాహం అయిందని చెప్పని ఆ అమ్మవారి కోపంతో వస్తుందన్నమాట. మన శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారు ఇక ఈ తిరుమల కొండల్లో విహరిస్తూ ఉంటారన్నమాట. ఇక తెలుసుకొని వస్తుంది, స్వామి నాకు తెలియకుండా వివాహం ఎట్లా చేసుకున్నావు, నీకోసం భూలోకానికి వచ్చాను అని చెప్పంటే ఇక స్వామి ఏం మాట్లాడాడు. చివరికి ఇటు పద్మావతి మాట ఇటు లక్ష్మీ అమ్మవారి మాట వినలేక స్వామివారు శిలైపోతారన్నమాట. ఇక శిలైపోయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ వస్తారు. బ్రహ్మ మరియు శివుడు వచ్చి చెప్తారన్నమాట, అమ్మా నీవు ద్వాపర యుగంలో త్రేతాయుగంలో నువ్వు సీతామాతగా ఉన్నప్పుడు, త్రేతాయుగంలో సీతామాతగా ఉన్నప్పుడు నీకు మారుసీతగా వచ్చింది ఎవరనుకుంటున్నావు? ఈ పద్మావతి దేవే. నన్ను వివాహం చేసుకోమని రాములు అని అడుగుతుందన్నమాట. అప్పుడు నీకు కలియుగంలో రాబోయే యుగాల్లో నీకు నేను వివాహం చేసుకుంటాను అని చెప్పని వరమిస్తారన్నమాట రాములు వారు. అప్పుడు సరే ఇక వివాహం. అప్పుడు ఈ ద్వాపర యుగంలో ఈ యశోద అడుగుతుందన్నమాట, నాకు నీ వివాహం చేసే ప్రార్థన నాకు కలగలేదు కదా అంటే, అమ్మ రాబోయే యుగంలో నా వివాహాన్ని నువ్వే చేస్తావు నీ చేతులతో అని చెప్పని వరమిస్తాడు స్వామివారు. అందుకని రాముల వారి యుగంలో అక్కడ పద్మావతి, అక్కడ సీతగా వచ్చినటువంటి అగ్నిలో సీతగా వచ్చిన అమ్మవారికి ఈ కలియుగంలో పద్మావతి దేవిగా వివాహం చేసుకుంటాడు స్వామివారు. మరి ద్వాపర యుగంలో యశోదకి వివాహం చేసే అవకాశం లేదు కాబట్టి ఈ కలియుగంలో శ్రీనివాసుడుగా వచ్చి వివాహం చేసుకుంటాడనమాట. చేసే అవకాశాన్ని తల్లికి కల్పిస్తాడు, చేయించుకునే అవకాశం. అందుకనే ఈ రోజుకి మనము స్వామివారిని భూలోక వైకుంఠంగా పిలుస్తాం, చూస్తాం. అందుకే కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. గోవింద గోవింద. స్వస్తి. ఇంత చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. సో చూసారు కదండి, ఈరోజు మనం పురాణ ఇతిహాసాల గురించి తెలుసుకున్నాం. ఇంకా నువ్వు చూస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీకి అందుకు.